అందరికీ జొన్నలు చేస్తున్నా ఫ్రెండ్స్. రొట్టెకు జొన్నలు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. నాకంత రాదు, వచ్చి రాక చూపిస్తాను. కనీసం విధానం నేర్చుకోండి. ఇది కూడా రాకపోతే ఏంటి దానికి పెరగడం చేయడం రాకపోతే కూడా ఏంటి చేయలేము. ఇంకా పోసుకొని వండుకోవాల్సి వస్తుంది. దాంట్లో పురుగున్నా ఏమున్నా వండుకొని చేసుకొని తినాల్సి వస్తుంది. ఏమైనా ఉంచుకుంటే మధ్యలోకి వచ్చేస్తుంది. ఇవి రెండు వస్తాయి. ఏమైనా ఉంచుకుంటే మధ్యలోకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇదో ఏమైనా మట్టి పిల్లలు ఉన్నా ఏమన్నా ఉన్నా ఇట్లా మధ్యలోకి వచ్చేస్తుంది. ఇంకా ఈ రకంగా ఏమన్నా ఉంటే మధ్యలోకి వచ్చేస్తాయి. నాకు కూడా అంత బాగా రాదు, మామూలుగా వస్తుంది. ఇలా ట్రై చేసుకుంటున్నాను. నాకు ఇప్పుడు సన్నోసుకే రావాలి. సన్నోసుకే మొత్తం ఇంటికి రావాలంటే ఈ రకంగా ఇట్లా అనుకొని కొంచెం ఇట్లా అనుకొని ఇట్లా ముందరికి అనుకుంటే ఏమన్నా బొండ ఇట్లాంటి బొండ ఉన్నా తీసేసుకోవాలి. ఇట్లా ముందరికి అనుకుంటే ఏడన్నా చిన్న రాళ్ళు ఉన్నా ఏమన్నా కనిపిస్తాయి అన్నమాట. ఈ రకంగా మొత్తం ఏమి ఇంత ఉసుకెళ్ళలేదు, రాళ్ళు లేదు. ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని దొబ్బుకోవాలి. తర్వాత మళ్ళీ ఇట్లా ఏమన్నా చిన్న ఇసుకరాళ్ళు ఉంటే లాస్ట్కి ఇట్లా అనుకొని కొన్ని దొబ్బుకుంటా చూసుకోవాలి. ముందుకు దొబ్బుకుంటా ఇంకా ఈ రకంగా ఏమన్నా ఉంటే వెనుకలో ఉంటాయి. రెడీమేడ్ ఫుడ్కు అలవాటు పడ్డారు కాబట్టి ఇటువంటి ఎవరు నేర్చుకోరు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాం. రెడీమేడ్ ఫుడ్కి అలవాటు ఏముంది కొనుక్కొని తినవచ్చులా అన్నట్లు అయిపోయింది ఈ కాలం మనుషులము. కానీ సొంతంగా చేసుకొని తినేది వేరు ఉంటుంది, కొనుక్కొని తినేది వేరు ఉంటుంది. కొనుక్కొని తిన్నది ప్రతిదీ కల్తీది అయింది. ఏది ఒరిజినల్గా అనేది లేకుండా అయిపోయింది. బయట రొట్టెలు మస్తుగా అమ్ముతున్నారు. దాంట్లో ఏం పిండి కలుపుతున్నారో ఏం రొట్టెలు చేస్తున్నారో కొనుక్కొని పోయి తినడం ఒక్కటే తెలుస్తుంది. ఇంట్లో వేసుకొని తిన్న తృప్తే వేరే ఉంటుంది. ఇక లాస్ట్కి ఇట్లా వస్తుంది. లాస్ట్కి చిన్న ఉసుక ఈ రకంగా వస్తుంది. చిన్న ఉసుక అందుకే మనం సొంతంగా చేసుకోవాలి. ఏదైనా పని ఏమన్నా దుమ్మున్న పురుగున్న ముందరికి వచ్చేస్తుంది. ఈ రకంగా చెరుపుకోవాలి. దుమ్మున్నా ఏదన్నా ఇట్లా జరిగితే ముందరికి అంతా ముక్కుపోతుంది. అంతా ఇట్లా పోసి పట్టించి రొట్టెలు చేస్తారు బయట. మనం ఇంట్లో చేసుకోవాలి. ఓపిక 2 రొట్టెలు చేసుకుంటే అయిపోయి ఏమని చెప్పాను. ఇలా ఈ పురుగు ఉసుక దుమ్ము ధూళి అంతా ఇక దుమ్ము చూడండి ఎంత దుమ్ము ఉందో. ఇక అంత దుమ్ము పురుగు ఎంత చేస్తే అంత మంచిగా మనం రొట్టెలు నీట్గా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? మా అత్తమ్మ వాళ్ళు ఉంటే మంచిగా దాన్ని జల్లడ పట్టి బొండ తీసి ఉసుక చేసి నీట్గా చేసేటోళ్ళు. సగం పనులు వస్తే ఏది చేయనీకి రాదు, ఒకరిని నడుపుకోవాలి. వచ్చి రాక నేనే చేసుకుంటున్నాను. అందుకే పెద్దలు చెప్తారు నేర్చుకోవాలి, ప్రతి పని ఆడపిల్లకు వచ్చి ఉండాలని చెప్తారు. ఇప్పుడున్న ఆడపిల్లలకైతే అది కూడా రాదు. నేను వచ్చినట్లు చేసుకుంటున్నాను వచ్చి రాక. ఇప్పుడు ఎట్లా పోతుందో ఏమో. రోజు ఎండకన్నా పోయాలి. రాని పని రాజపని అంటారు. కానీ రాకపోతే చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్.
ఫ్యూచర్లో ఆడపిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు ప్రతి పని వచ్చి ఉండాలి, మగపిల్లలకు కూడా ప్రతి పని వచ్చి ఉండాలి. ఈ పని ఆ పని కాకుండా ఇప్పుడు నా ఇబ్బందులు చూడు, ఉసుకే రాదు, ఈ చిన్న చిన్న చేయనీకే రాదు, ఏరేసుకోవాలి ప్రతిదీ. అదే జల్లడ ఉంటే జల్లడ వాటిస్తే ఏమైనా ఇసుక ఉన్నా ఏదైనా పురుగున్నా కింద పడిపోతుంది. నేను పురుగు ఏరాలి, దీంట్లో ఉసుక ఏరాలి, ఏమైనా చిన్న చిన్న రాళ్ళు ఉన్నా తీసేసుకోవాలి. ఇట్లా ఉంటుంది ఆడపిల్లల కష్టాలు. ఏం చేస్తున్నావు, ఇంటికాడ ఊరికనే ఉంటావు కదా అంటారు. ఎంత పని చేసినా ఏం చేసినావు అంటారు. ఇవన్నీ ఎవరు తెలుస్తుంది, ఆడపిల్లలకే తెలుస్తుంది. ఆడదాన్ని ఇప్పటికీ అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అవునంటారా కదంటారా? నిజమైతే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.